కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త రైతు చట్టాలు ఉరుముల్లేని పిడుగుల్లాంటివని ప్రముఖ నటుడు సినీ నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూతన రైతు చట్టాలతో రైతాంగం ఏ విధంగా నష్టపోతుందో తెలియజేసే సినిమా రైతన్న అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారబోతున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ఈ చట్టాలు అమలైతే రైతులందరూ కూలీలుగా మారిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మన భారతదేశం నూతన వ్యవసాయ చట్టాలు పుట్టిందండి. నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్థ చట్టాలు కూడా తీసుకొచ్చిందండి. వాటికి వ్యతిరేకంగా ఈవేళ ఢిల్లీలో గత 8 నెలలుగా రైతులు మౌనతంగా పోరాటం చేస్తున్నారండి. మీరు ఎందుకు పోరాటం చేస్తారు? మేము తీసుకొచ్చిన చట్టాలు రైతుల పట్ల వరాలు కాబట్టి మీరు పోరాటం చేయండి, మీరు యాక్సెప్ట్ చేయండి. అది డెవలప్మెంట్ ఉంటుంది. ఒకే దేశం ఒకే మార్కెట్, కార్పొరేటివ్ వ్యవసాయం, స్వేచ్ఛ వాణిజ్యం, రైతు ఎక్కడికైనా సరే అమ్ముకోవచ్చు. కాబట్టి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి, దళారీ ఉండడు అని సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్ చెప్పారు. రైతులు ఏమంటారు? అయ్యా ఒకే దేశం ఒకే మార్కెట్ అంటున్నారు. మీరు ఒకే దేశం ఒకే మార్కెట్ అనడానికి ఇదేం యూరోప్ అమెరికా కాదండి. అక్కడ వ్యాస్ట్ ల్యాండ్ ఉంది, తక్కువ పాపులేషన్, ఒక్కొక్క రైతుకి 1000 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఆ సరుకు పండించుకొని ట్రాన్స్పోర్ట్ లారీస్, గూడ్స్ అనేక వేదికలు విమాన ద్వారా కూడా అమ్ముకొని చేసుకుంటారండి. అది వాళ్ళకి వర్తిస్తారు. కానీ భారతదేశం అమెరికాతో పోల్చుకుంటే చాలా చిన్న ముద్ద. వెన్ కమ్స్ టు పాపులేషన్, America, just 36 crores population. When comes to India, 130 crores population. ఇలాంటి ఇంత భూభాగంలో ఇన్ని కోట్ల మంది ఉన్న జనాభాకి ముఖ్యంగా భారతదేశం 75% వ్యవసాయ రంగం ఉండేది. అలా 75% ఇవాళ 52% వచ్చింది. 52% 40% కౌలు రైతులే. అందరూ సన్నకారు రైతులే. 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల రైతులే. ఇటువంటి రైతులు ఒకే దేశం ఒకే మార్కెట్, మీరు ఎక్కడికైనా అమ్ముకోవచ్చు అంటే ఏ ట్రాన్స్పోర్ట్ పెట్టి అమ్ముకుంటాడు? ఇంత పండించుకుంటాడు? ఎక్కడ అమ్ముకుంటాడు? ఏ వ్యాపారస్తులు ఉంటాడు? గవర్నమెంట్ ధర నిర్ణయించకపోతే, గవర్నమెంట్ కొనుగోలు కేంద్రం ఉంచకపోతే ఈ రైతు వస్తువుని ఎక్కడ అమ్ముకుంటాడు? ఏ రేటు అమ్ముకుంటాడు? ఇట్స్ ఇంపాసిబుల్. మొత్తం కంపెనీ మార్కెట్ అంతా వ్యాపారస్తుల చేతుల్లో పోతుంది. మార్కెట్ మాఫియా స్టార్ట్ అవుతుంది. వాడు ఇష్టారాజ్యం అవుతుంది. అక్కడ రైతులు లేక రైతు కూలి ఉంటాడు. ఆకర్షించి మళ్ళీ ఇదే కార్పొరేట్ వ్యవసాయం వస్తుంది. ప్రతి రైతు కూడా కార్పొరేట్కి తీసుకుంటాడు. అప్పుడు ఇక్కడ ఈ భారతదేశంలో రైతులు లేకుండా తన చేతులు తనే స్వేచ్ఛను కోల్పోయి కూలిగా మారిపరుస్తుంది. కాబట్టి చట్టాల వల్ల విద్య, వైద్య సంస్థలు కూడా ప్రైవేట్గానే అయిపోతుంది. అసలు వ్యవసాయం కూడా ప్రైవేట్ పరం అయిపోతే రైతు ఏమైపోతాడు? రైతు ఉనికి కోసం, రైతు మనుగడ కోసం, రైతు స్వేచ్ఛగా హ్యాపీగా బతకడం కోసం, 10 మందిని బతించడం కోసం అయితే కేంద్ర ప్రభుత్వానికి రైతులకి చర్చలు విఫలమవుతున్నాయో, ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతులు అంటుంటే, మేము చట్టాలను రద్దు చేయము, కేవలం సవరణ చేస్తాం అని సెంటర్ చెప్తుంటే మేము దీన్ని యాక్సెప్ట్ చేయము. బిల్లు వాపసి, గర్ వాపసి అని రైతులు మౌనంతో పాటు చేస్తాం. ఇదంతా గమనిస్తున్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే, రైతులు మౌనంతో ఉద్యమం చేస్తున్నారు, ప్రజలు కూడా బ్రహ్మాండంగా రైతులు సపోర్ట్ చేస్తున్నారు, ఇంత స్పందన వస్తుంది కాబట్టి 2 సంవత్సరాల వరకు మీరు ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేయలేదు అని పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. పాస్ అయిన బిల్లుని 2 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసే ముందు ఈ కేంద్ర ప్రభుత్వం ఏ రైతు నాయకులతో కానీ ఏ విపక్షాలతో కానీ చర్చించాల. దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ. దట్స్ నాట్ కరెక్ట్. విపక్షాలన్నీ విజ్ఞప్తి చేశాయి, మీరు మాతో చర్చించలేదు, సరే కనీసం సెలెక్ట్ కమిటీ పంపమన్నారు. విపక్షాలు సెలెక్ట్ కమిటీకి పంపకుండా బిల్ పాస్ అయింది. పార్లమెంట్ బిల్ పాస్ చేస్తారు, రైతులు ఉద్యమం చేస్తారు. దాన్ని సుప్రీంకోర్టు ఎంటర్ ఏమైంది? సుప్రీంకోర్టు బిల్లు ఇది లేదు, 2/3 మెజారిటీతో చేస్తుంది. బిల్లు రాబండి, ఇంప్లిమెంట్ చేయలేదు 2 years. నేను కమిటీ వేస్తానని కమిటీ వేసినప్పుడు కమిటీలో సభ్యులు ఆలోచన సాయినాథ్ గారిని మీకు తెలుసు. నేను ప్రముఖ పాత్రికేయ, గొప్ప రచయిత, గొప్ప విశ్లేషకుడు. ఆలోచన సాయినాథ్ గారు చాలా గొప్ప. ఆయన గొప్పతనాన్ని గుర్తించి సుప్రీంకోర్టు పెద్దలు, అయ్యా సాయినాథ్ గారు మీరు కూడా ఒక సభ్యుడిగా ఉండాలి కమిటీలో అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా అండి? అయ్యా మీరు పెద్దలు మరణించాలి, కమిటీలకు వచ్చే సభ్యుడు ఎవరో కూడా
ఒక పక్షం నేను ఆల్రెడీ ఏకపక్షానికి వచ్చేసాను, అది రైతుల పక్షానికి వచ్చేసాను. ఎంత గొప్ప చెప్పండి. ఎందుకంటే ఈవేళ ఈ చట్టాల వల్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు, మార్కెట్ యార్డ్ ఉండవు, ఐపీటీ కేంద్రాలు ఉండవు, మండీస్ ఉండవు, ఏముండవు. ఉండనప్పుడు రైతు ఎక్కడ అమ్ముకుంటాడు? అన్నింటినీ మించి ధర ఉండదు, ఎంఎస్పీ ఉండదు, గవర్నమెంట్ నిర్ణయించదు, వ్యాపారస్తుడు ఈ ఇంత ధర పెట్టుకోవాలని చెప్పదు, ఏమనుకుంటాడు, ఏ ధర పెట్టుకుంటాడు. కాబట్టి ఇదంతా దారుణమైంది. దాంతోపాటు ఈ కొనుగోలు కేంద్రాలు, ఈ మండీలు అనేవి జిల్లాల్లో మండలాలు ఉండే ప్రాథమిక పాఠశాలకి, ప్రాథమిక వైద్యశాలకి అటువంటి వాటిని ఎత్తేసి రైతు కొరకు కొట్టకండి సార్. కాబట్టి ఆల్రెడీ ఏకపక్షానికి వచ్చేసాడు. ఆ చట్టాన్ని వచ్చేయాలని నా అంతవరకు కోరుకుంటుంది కాబట్టి ఆయన మాట పార్టిసిపేట్ చట్టం అంతే కదా ఆల్రెడీ సాయం. సో ఈవెన్ దెన్ సుప్రీంకోర్టు పెట్టినా సరే స్టిల్ దట్ ఫైట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా రైతులు ఏమంటారండి, సుప్రీంకోర్టు కన్నా చట్టాలు రద్దు చేస్తే మాకు చాలా మేలు. కానీ ఏ కమిటీ పెట్టినా ఏం చేసినా చట్టాలు రద్దు చేసేంత వరకు బిల్ వాప్సీ గర్ వాప్సీ అంటూ రైతులు ఈవేళ మౌనత పోవడం చేస్తారు. ఆ దశలో చట్టాలు సుప్రీంకోర్టు దేవాలు చేస్తే ఆగి నిజంగా కేంద్ర గవర్నమెంట్ మన నరేంద్ర దారి వ్యవస్థ మీద, భూస్వామి విధానం మీద, భూస్వామ్య విధానాల మీద, ఆనాడు పేదలకు జరుగుతున్న అన్యాయాల మీద ఎన్నో చిత్రాలు నిర్మించి సామాన్యుని చైతన్యవంతం చేసి ప్రజా జీవితంలో ఉన్న నారాయణమూర్తి గారు మరి ఈరోజు కేంద్రం అవలంబిస్తున్న రైతు చట్టాలు రేపు రైతులకి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాన్ని కొని తెలియబోతున్నాయో కళ్ళకు కట్టొచ్చినట్టుగా రేపు జరుగుతున్న ప్రమాదాన్ని అరికట్టడానికి సామాజిక స్పృహతో నిర్మించిన రైతన్న సినిమాని అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఈరోజు ఉన్న భావితరాల వాళ్ళు రేపటి భవిష్యత్తులో జరుగుతున్న ప్రమాదాన్ని అరికట్టడానికి, రైతులకు జరుగుతున్న అన్యాయంతో పాటు అన్నం పెట్టే రైతన్న ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి దేశ ప్రజలందరినీ కాపాడటానికి కేంద్రం అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురును అదానినో అంబానీనో బాగు చేయడానికి ప్రభుత్వం ఏకదాటిగా కొంతమందికే కట్టబెట్టడానికి భూస్వామ్య విధానాన్ని మర్చిపోయి కౌలుదారి వ్యవస్థగా రైతుల్ని కూలీలుగా మార్చడానికి తీసుకొచ్చిన ఈ చట్టాలని రద్దు చేయాలని కోరుతూ అక్కడ రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా ఏదైతే పంజాబ్ ఇతర రాష్ట్రాల రైతులు ఆందోళన చేస్తున్నారో ఆ ఆందోళనకు మద్దతుగా వాళ్ళ ర్యాలీలు కానీ వాళ్ళ ఉద్యమం కానీ విజయవంతం కావడానికి మిగతా రాష్ట్ర ప్రజలు కూడా మద్దతు పలకడానికి ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ రైతన్న సినిమా విజయవంతం కావాలని నేను కోరుకుంటూ, చైతన్యం కావడానికి ప్రజలందరూ రైతులు కూడా చూడాలని, ప్రత్యక్షంగా జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడానికి కళ్ళ కట్టొచ్చినట్టు ఈరోజు చట్టం వల్ల జరగబోయే ప్రమాదాన్ని అరికట్టడానికి తీసిన ఈ సినిమాని ఆదరించాలని చెప్పేసి అందరినీ కోరుకోవాలి. ఆ సినిమా రైతన్న, ఈ రైతన్న సినిమా ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్థల చట్టాలు కూడా పట్టుకొస్తున్నాయి. విద్యుత్ సంస్థల చట్టాల వల్ల డ్యామేజ్ ఏంటంటే ఈవేళ ఉదాహరణకి మన తెలంగాణ తీసుకోండి. వీళ్ళ కేసీఆర్ గారు ఇక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఆయన ఓ రైతు బంధు పథకం, రైతు బీమా, అనేక పథకాలు చెప్పాలంటే భారతదేశంలో ఏ సీఎం కూడా వ్యవసాయానికి ఈయనిస్తున్నంత ప్రాధాన్యత మరో చోట లేదండి. రైతు బంధు కానీ, ఉచిత విద్యుత్ కానీ, రైతు బీమా కానీ, సో మెనీ ఫ్యాక్టర్స్. స్వయంగా డాక్టర్ స్వామినాథన్ గారే కేసీఆర్ గారిని ఆశీర్వదించాడు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ జాబ్ చెప్పు రైతుల కోసం అని చెప్పారు. సో ఇలాంటి మంచి పని చేసే సీఎంలు ఇక్కడ మన కేసీఆర్ గారు కానీ, అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేరళలో పినరయి విజయన్ గారు కానీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు కానీ, ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కానీ, వీళ్ళందరూ బెస్ట్ సీఎంస్. వాట్ ద బెస్ట్ దే ఆర్ డూయింగ్ టు ద పీపుల్. రైతుల కోసం పెడుతున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యుత్ సంస్థల చట్టాల వల్ల, ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతాయండి. కొలాప్స్ అవడమే కాదు, మొత్తం ప్రైవేట్ చేతిలో పడుతుంది, కార్పొరేట్ చేతిలో పడుతుంది. ఈ దశలో రైతు ఉండడు. ఉదాహరణకి బీహార్లో 2006లోనే మీరు నమ్మండి మిత్రులారా, ఈ ఒకే దేశం ఒకే మార్కెట్ స్వేచ్ఛ వాణిజ్యం ఏవైతే ఉందో అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. 2006 ఇంప్లిమెంట్ చేస్తే మీరు నమ్మండి, అక్కడ ధర గవర్నమెంట్ నిర్ణయించకుండా మండీలు ఎత్తేయడం వల్ల మొత్తం వ్యాపారస్తులు ఇష్టారాజ్యం అయిపోయి ఈవేళ అక్కడ రైతు లేడు. బీహార్లో రైతు కూలీలే ఉన్నారు. బీహార్ ఈవేళ ఒక కార్మిక కార్ఖానా అయిపోయింది. ఈవేళ
అలా ఈ చట్టాలు పట్టుకొచ్చి భారతదేశం మొత్తం రైతాంగాన్ని మీరు కార్మికులు కార్యక్రమం చేస్తారా? నో, మేము రైతుగా బతుకుతాం, రైతుగా ఉంటాం, కానీ చట్టాలు మాకొద్దు అని రైతులు చెప్పారు. ఇదంతా నా సినిమా రైతన్న సినిమాలు తీసేయండి. ఎన్నిటినీ మించి నా స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇందులో ముఖ్యమండి. 2006 ముందు మన భారతదేశంలో 3,50,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ పిలిచి, అయ్యా స్వామినాథన్ గారు, ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దీనికి పరిష్కార మార్గం కనిపెట్టండి అని ఒక కమిటీ ఏర్పాటు చేస్తే స్వామినాథన్ గారు భారతదేశం మొత్తం అంతా కమిటీ చెప్పారు. పర్యటించి ప్రజల్ని, రైతుల్ని, వ్యాపారస్తుల్ని, ఆర్థిక శాస్త్రవేత్తల్ని, విదేశీ స్వదేశీ మార్కెట్ సంస్థల్ని అన్ని క్షుణ్ణంగా పరిశోధించి గొప్ప తీర్పు చెప్పాడు. రైతు తన పండించే పంట గిట్టుబడి ధరని వస్తే ఏ రైతు ఆత్మహత్య చేసుకోవసరం లేదు, చేసుకోడు. ఏ రైతుకి మీరు ఏ సభ్యులు గారి పథకం పెట్టవసరం లేదు, రైతుకు ముందు మీరు గిట్టుబడి ధర ఇవ్వండి అని చెప్పాడు. ఏంటా గిట్టుబడి ధర అంటే, రైతు తన పండించే పంటకి పెట్టే పెట్టుబడి, పడే శ్రమ, కుటుంబ శ్రమ, కవులు, వడ్డీ అన్నీ కూడా అదనంగా 50% లాభం ఉంటుంది. దట్ ఈస్ దట్ స్వామినాథన్ కమిటీ పాలసీ. ఇవాళ రైతు కుటుంబంతో ఎవరు పెళ్లించిన ముందు రావట్లా. బికాస్ అతివృష్టి, అనావృష్టి, గిట్టుబడి ధర లేపాడు, కల్తీ విత్తనాలు, సో మెనీ ఫ్యాక్టర్స్, అభద్రత. ఈ చట్టాల వల్ల ఈ ఆహార భద్రతా చట్టం పోతుంది. 1955లో పెట్టిన ధరల నియంత్రణ చట్టం పోతుంది. కాబట్టి రైతు వచ్చే గ్యారెంటీ మొత్తం పోతుంది. గ్యారెంటీ పోతే ఇంకా రైతు రోడ్డు పడిపోతాడు, ఎవరు మీటింగ్ పెట్టించడం ముందు కాదు. కాబట్టి ఆ చట్టాలు రద్దు చేసి స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ధర వచ్చింది, పత్తి పట్టుకుని వెళ్ళాడు, బ్రహ్మాండ ధర వచ్చింది, వీటిని బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు. వ్యవసాయం దండగ కాదు పండగ అని సినిమాలో క్లైమాక్స్ చెప్పారండి. దట్ ఇస్ మై ఫిలిం. ఈ చిత్రం పెద్దలు ఇంతకుముందు అనేక మంది పెద్దలు చూడడంతో పాటు మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చూశారండి, బ్రహ్మాండం మెచ్చుకున్నారు. రీసెంట్గా మన జగదీశ్వర్ రెడ్డి గారు చూశారండి, బ్రహ్మాండం మెచ్చుకున్నారు. అలాగే అనేక మంది ఉడ్డే స్వామినాథరావు గారు, మల్లారెడ్డి గారు, కోదండరెడ్డి గారు, అనేక మంది మహా రైతు నాయకులు చూశారండి. చాలా గొప్ప సినిమా తీసిన నారాయణమూర్తి అని నేను మెచ్చుకుంటారు, ఆశీర్వదిస్తున్నారండి. ఆ దశలో భాగంగా నేను మల్లయ్య గారిని కలవడానికి వచ్చానండి. కలిసి వారిని విజ్ఞప్తి చేస్తున్నానండి. అయ్యా, నా సినిమా అంత థియేటర్ దొరకకపోవడం వల్ల కోదాడలో వాటిలో చాలా వస్తే సహజం అండి, థియేటర్ కూడా జనం కావాలి. సో ఆ దశలో ఆ థియేటర్లు నాకు దొరకకపోవడం, రైతాంగ సినిమాలు కాబట్టి నేను అంచెలంచెలుగా పెద్దలు పట్టుకొని, ఇలాంటి మీడియా మిత్రులు పట్టుకొని ప్రమోట్ చేసుకొని నేను సినిమాని మల్లయ్య గారిని రిలీజ్ చేసుకున్నానండి. సో కోదాడ థియేటర్ దొరికింది. మల్లయ్య గారిని ఏమి విజ్ఞప్తి చేస్తుంటే, అయ్యా మీరు వచ్చి చూడాలి నా సినిమా, మీరు చూడమే కాదు, ఏ మాత్రం ఈ సినిమా నచ్చితే దయచేసి చెప్పండి, మీడియా నా సినిమాని ప్రమోట్ చేయండి అని మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడికి వచ్చానండి. సో నా సినిమా త్వరలో నేను థియేటర్లో తెలుసుకొని వచ్చిన తర్వాత మన సార్ని కలిసి డేట్ చెప్తానండి. సార్ చూడడం చూసిన తర్వాత మీ పెద్దలు, మీ మీడియా మిత్రుల సమక్షంలో మన సారు ఏం ఫీల్ అయ్యారు, ఏం స్పందించారు చెప్తే నా సినిమా ప్రమోషన్ బాగా బయట. ఆ దశలో భాగంగా నేను రాగానే మల్లయ్య గారు నన్ను ఇంతగా ఆదరించి అభిమానించి, ఈ దేశంలో రైతు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోరు. కాబట్టి ఏ యూపీఏ గవర్నమెంట్ ఆనాడు ఈ డాక్టర్ స్వామినాథన్ కమిటీని ఏర్పాటు చేసిందో అదే గవర్నమెంట్, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయాల. అది మన కర్మ. ఆ తర్వాత 2014లో ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు మొత్తం భారతదేశంతో పర్యటించి, ఓ రైతు సోదరులారా, ఓ ప్రజలారా, మీరు కన్నా మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే మేము అధికారంలోకి వస్తే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పారండి. అయితే 2014 తర్వాత డాక్టర్ స్వామినాథన్ కమిటీని ఎవరైతే అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కారో వాళ్ళు కూడా అమలు చేయలేదు. సరిగదా ఇవాళ కొత్తగా నూతన వ్యవసాయ చట్టాలు పట్టుకొచ్చారు. ఈ కారణాల వల్ల మాకెవరూ మేలు చేయట్లేదు. ఈ చట్టాలు మాకు వద్దు. మాకు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు కనీస మద్దతు మీరు చట్టబద్ధం చేస్తున్నాడే, ఈ చట్టాలు రద్దు చేస్తున్నాడే, బిల్ వాపసి, గర్ వాపసి అంటూ మహోన్నతంగా రైతులు చూసాము. మరో పక్కన సెంట్రల్ గవర్నమెంట్ మన తోమర్ గారు ఏ ఉద్యమాలు చేయండి చర్చించుకున్నాం, కానీ చట్టాలు మాత్రం మేము రద్దు చేయం, కేవలం సవరణ చేస్తాం అని వాళ్ళు విశ్వసిస్తున్నారండి. ఇలాంటి దశలో మీరు కళాకారుడిగా ఇస్తున్న ముఖ్యంగా చెప్పింది చెప్పి, అయ్యా నరేంద్ర మోడీ గారు గత 2 ఏళ్ళుగా ఏ కరోనా కష్టకాలంలో యావత్ ప్రపంచం కూడా, యావత్ మానవాళి భయకంపితమైపోయి మాస్కులు ధరించి శానిటైజర్ పూసుకొని ఇళ్లకే పరిమితం అయిపోయిన దశలో ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్ రాసుకోకుండా
ఆరుగాలం కష్టపడి 3 పంటలు తీసి మనందరికీ అన్నం పడుతున్న అన్నదాతలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు రుణం తీర్చుకొని ఇస్తారు. గత 8 నెలలుగా మూలతొత్తులు చేస్తున్నారు. 600 మంది పైగా రైతులు చనిపోయారు. రైతులు రుణం తీర్చుకోండి, చట్టాలు రద్దు చేయండి, విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్తూ ఈ సినిమాలో ఒక మంచి సీఎం వేషం ఉంది. ఆ మంచి సీఎం ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందండి, వ్యవసాయ రంగం విషయంలో ఎనీ క్లాష్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ వస్తే స్టేటే ఆర్టికల్ 246 ప్రకారం డిసిషన్ తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు 2 సార్లు చెప్పిందండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 246 ప్రకారం నా సినిమాలో ఒక మంచి సీఎం స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తారండి. రైతు గిట్టుబడి ధర ఇప్పిస్తారండి, దాన్ని చట్టబద్ధం చేస్తారండి. ఎప్పటికే రైతుకి గిట్టుబడి ధర వచ్చిందో రైతు హ్యాపీగా అప్పటికే 2 సార్లు గిట్టుబడి ధర రావడం వల్ల తన బిడ్డ పెళ్లికి దారులు సినిమా డ్రామా. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో